ఎంపీ కేసినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్తో తాము మాట్లాడిస్తున్నామని అనడం సరికాదన్నారు. అసలు కొలికిపూడిని ఇప్పటివరకు కలవనే లేదని, ఆయన్ను టీవీలో మాత్రమే చూశానని అన్నారు పేర్ని నాని. ఎంపీ చిన్ని మునిగిపోయినావా అని అభివర్ణించారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులపై కన్నేయడంతోనే చిన్నికి పరిస్థితి వచ్చిందన్నారు పేర్ని నాని. కొలికిపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికిపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. కేసినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు. మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమగల దేవుడు. నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్ళు వచ్చినాయని నాకు కనపడుతుంది. బతుకు బస్టాండ్ చేసి మామూలుగా గొడ్లప్పి తీసి బజార్లో నుంచో పెడుతున్నాడు. హైదరాబాద్లో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డు ఎక్కేసినాయి. ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడో, కోట్లు వందల కోట్ల రూపాయలు, వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని జుట్టు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. దానికి తోడు మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికొచ్చో పతనం ప్రారంభమైంది. దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నితో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికి కూడా పతనం ప్రారంభమైనట్టే అనేది ఈ సంకేతాలు కనపడుతున్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికిపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. కేసినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు. మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అయినా చాలా